సో అధికారానికి కల్వకుట్ల కుటుంబం దూరమైన తర్వాత కాస్త పంచాయతీ ఉందంట. సో ఈ గ్యాప్లో కవిత బీజేపీలోకి రాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది. సరే లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోరిక ఇంకో విషయమా ఆ కుటుంబ పంచాయతీలో బీజేపీలోకి రాబోతా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. నిజంగా కవిత బీజేపీలోకి రాబోతా ఉందా? ఇదంతా నేను అదే చెప్తాను. మీడియా మిత్రులకి తెలంగాణలో కొంచెం ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఉంది. అట్లా వాళ్ళ నిర్ణయాల్ని ప్రజల మీద రుద్దాలనుకుంటారు. పొద్దున్నేస్తే చిన్నేశ్వరి పంచతంత్రంలో చెప్పినట్టు ఒక బాబనాయన పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే అది మేక కాదు నల్ల కుక్క అని నమ్మించేందుకు ప్రయత్నం చేసినట్టు ఈ రాష్ట్రంలో వామపక్ష భావజాలము భారతీయ జనతా పార్టీ అంటే నచ్చనోళ్ళు లేకపోతే ఇంకేదో ఐడియాలజీ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు పొద్దుగాలైతే ఒకటే పెట్టుకొని భారతీయ జనతా పార్టీని హౌ టు కంట్రోల్ అండ్ కట్రేల్ అని చూస్తూ ఉన్నారు. కానీ అన్నిసార్లు మీరు సక్సెస్ కారనేది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీలోకి నేను వస్తాను కవిత చెప్పిందా? రాష్ట్రానికి ఏమన్నా నకలు ఉందనన్నా ఇట్లా మాట్లాడితే జర్నలిస్టులను తిట్టినావా అంటావు. ఏం చదువుకున్నావు నువ్వు? నీ క్వాలిఫికేషన్ ఏంది? కవిత బీజేపీలోకి ఎందుకు వస్తుంది? కవిత ఎవరిని కలిసింది? ఎట్లా మాట్లాడతావు నువ్వు? అన్నం తింటున్నావా? నేను కూడా అడగగలుగుతాను కదా. నువ్వు ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఇట్లాంటివి అడగవచ్చు కదన్నా. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. అడగలేదు. మీరు కూడా ఒప్పుకుంటారు. కేటీఆర్ అన్నాడు అధికారం దూరమైన తర్వాత 32 యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తే మేము గెలుస్తుండే అన్నారు. సో బీజేపీ కూడా సోషల్ మీడియా వల్లనే అసత్య ప్రచారాల వల్లనే మేము ఓడిపోయినామన్న క్లారిటీకి వచ్చిందా? ఇప్పుడు రఘునందన్ రావు సోషల్ మీడియా మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద మాట్లాడలేదు. మీరు అడిగే అడగోలు ప్రశ్నల మీద మాట్లాడతారు. ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు దానికి శాంక్టిటీ ఏంది అని అడుగుతున్నారు. నీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని ఉంది కాబట్టి నువ్వు కవిత బీజేపీలోకి వస్తుందని రోజు పొద్దుగలైతే ఒక ఇట్లాంటి స్క్రీన్ పెట్టి దాని ముంగట నిల్చొని రేపు కవిత బీజేపీలోకి ఎల్లుండి హరీష్ రావు సంప్రదింపులు జరుపుతుండని మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఇదే ప్రశ్న పోయి హరీష్ రావును కేసీఆర్ని ఎందుకు అడగవు లేదా రేవంత్ రెడ్డిని ఎందుకు అడగవు? మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు చెప్పులు దొరకమంటే దొరుకుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళు కవిత కోసం పోయి ముఖ్యమంత్రిని కలిసిరా, కాళేశ్వరం పోయి ముఖ్యమంత్రిని కలిసిరా అని ఎందుకు అడగవు? ఇది అడిగేందుకు రాదు. అల్కా దొరికింది భారతీయ జనతా పార్టీ, అల్కా బదనాం చేసేది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అరే యూట్యూబ్ ఛానల్ అని కేటీఆర్ ఏదో మాట్లాడిండి నాకెందుకు అంటే కడుతుంది దానికి? ఆయన కొంచెం మతి భ్రమించింది. ఆయనకు మతి భ్రమించింది. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనకు మతి భ్రమించింది. ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు స్క్రీన్స్ పెట్టుకొని కావాలని అసత్య ప్రచారాలు కొన్ని ఛానల్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. కవిత భారతీయ జనతా పార్టీలో చేరుతుంది. దీనికి శాంక్టిటీ ఏంది? బేసిస్ ఏంది? అసలు ఈ ప్రశ్న అడగడం వెనకాల నీకు ఉద్దేశం ఏంది అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఏం లేదు. సోషల్ మీడియాలో ఎవరు రాసిండు? సోషల్ మీడియాలో నీ అసంటోడు రాసిండు, ఇంకోడు నేనంటే గిట్టనోడు రాసిండు, బీజేపీ అంటే గిట్టనోడు రాసిండు. వాడు బీజేపీని బదనాం చేసేందుకు కవిత కేసులకు వెళ్ళి తప్పించుకునేందుకు బీజేపీలోకి పోతుంది. ఏమన్నా అర్థం? పోయి కవితను అడుగు, లేకపోతే మా నడ్డా గారిని అడుగు చెప్తారు, లేదా కిషన్ రెడ్డి గారిని అడుగు చెప్తారు. ఇక్కడ ఎక్కడ అడగకుండా నీ జేబులో పెన్ ఉందని, నీ జేబులో సెల్ ఫోన్ ఉందని, అర్ధరాత్రి నీకు నిద్ర పడతలేదని, బెడ్రూమ్ లో కూర్చొని కవిత బీజేపీలోకి పోతుందని నువ్వు కలగాని నువ్వు దాన్ని సోషల్ మీడియాలో పెడితే దానికి ఏం శాంక్టిటీ ఉంటుంది? మాట్లాడే వాళ్ళని అడుగుతారు కదా సార్ ఎవరైనా సరే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతలేను నేను. నువ్వు అడిగిన ప్రశ్నకు ఆధారం ఏంది అంటున్నా. ఇంత ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అనుకుంటున్నా. దానికి అడుగుతా ఉన్నా నేను. నేనేదో సోషల్ మీడియాకు భయపడ్డావు లేకపోతే ఇంకో టీవీకి భయపడ్డావు నేను ఎప్పుడు లేను. నువ్వు ఇట్లా నిలబడితే రేపటిదాకా నిలబడతా. నువ్వు నన్ను 4 అడిగినప్పుడు నేను 2 అడుగుతున్నా. ఆ 2టికి నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి కదా అంటున్నా. సరే ఏ బదనాం అయితే సోషల్ మీడియా చేస్తాను మీరు అంటా ఉన్నారు. సో ఆ మాటలనే మీ పార్టీలో ఉన్న కీలక నేతలు చెప్పిన సపోజ్ కవిత బీజేపీలోకి వస్తుందని ఎవరైనా చెప్పారా? లేదు సార్. అసెంబ్లీ పార్టీ నాయకులు ఎవరైనా కవిత బీజేపీలోకి వస్తుందని చెప్పారా? అన్న ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పినాక ఇంకో ప్రశ్నకు కవిత బీజేపీలోకి పోతుంది లేదా వస్తుంది అని మా బీజేపీ నాయకులు ఎవరైనా మీతో చెప్పిండ్రా? మా బీజేపీ బీట్ చూసే జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా చెప్పిండ్రా? పోనీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చెప్పిండ్రా? లేదు పోనీ కవితనే మీకు ఫోన్ చేసి నా పేరు చెప్పకు వార్త లీక్ చేయమని చెప్పిందా? దేర్ షుడ్ బి సమ్ శాంక్టిటీ అన్న. దయించి నేను నిన్ను కావాలని గొడవ పడుతున్నాను అనుకోవద్దు. విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రజలకు అర్థం కావాలి. స్క్రీన్లో పెట్టుకొని నీకు నచ్చిన సిద్ధాంతం నువ్వు చెప్పుకుంటున్నావు, తప్పుందా నేను అన్న దాంట్లో? పొద్దున్నేస్తే స్క్రీన్లలో చెప్తలేరా మీరు? మీకు నచ్చింది మీకు చెప్తున్నారు. నువ్వో పార్టీకి చెప్తున్నావు, నేనో పార్టీకి చెప్తున్నా, ఆయనో పార్టీకి చెప్తున్నా, ఇంకొక పార్టీకి చెప్తున్నావు. మేమేమైనా వద్దంటున్నావా? మేమైనా బ్యాన్ చేస్తామా వాటిని? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నన్ను ఇష్టం ఉన్నది నువ్వు మాట్లాడుకో. మా కాలోజీ టీవీకి అయితే ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడతలేదు, వాస్తవాలే మాట్లాడుతున్నా. మీరు చెప్పిన మాటలే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవిత లోపడేసుకున్న మాట మీరే చెప్పారు. కేసీఆర్ అవినీతికి పాల్పడారు మీ పార్టీలో కీలక. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి లోపడేసామన్న కేసీఆర్ గారు అవినీతి మాటలు మేము చెప్పాం. ఆ కుటుంబం అవినీతి పాల్పడ్డది అని చెప్తా ఉన్నాం. కానీ కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం ఉందని నీ మాటతో నేను విభేదిస్తున్నా. అక్కడ నీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తా ఉన్నా. ఎందుకో చెప్తా విను. కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు సోనియా గాంధీని పిలవలేదా? మేము పిలిచినారు. కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు రాహుల్ గాంధీని పిలవలేదా? కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాని పిలవలేదా? మరి సోనియా గాంధీని రిమాండ్ చేయలేదు కదా.
కాంగ్రెస్ బీజేపీ కలిసి దేశంలో ఎన్నికలు కొట్లాడినాయా? రాజస్థాన్ ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి కొట్లాడినాయి అని రాస్తావా? అడుగుతావా అట్లా? అది అడగలేనునివి, అది రాయలేనునివి, ఇక్కడ ఎందుకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నావు? సార్ అనుమానం సోనియా గాంధీ కంటే కవిత పెద్దదా? సోనియా గాంధీ కంటే కవిత పెద్దదా? లిక్కర్ స్కామ్ లో ఇయ్యాలి కాకపోతే రేపు అవుతుంది, నేషనల్ హెరాల్డ్ ఇయ్యాలి కాకపోతే రేపు అవుతుంది సోనియా గాంధీ. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేయాల్సినటువంటి డ్యూటీ కదా. ఇక్కడ ప్రజలకు అనుమానం కలిగిందంటే ఇక్కడ మీడియా మిత్రులకు అనుమానం కలిగింది. ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాళ్ళని పిలిచారు, తీసుకుని లోపడేశారు. కవిత రెండు మూడు సార్లు పిలిచారు కదా, లోపడేయలేదంటే సార్ నిజంగా వీళ్ళు కలిసిపోయినారు ఏమన్నా? మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని పిలిచిర్రు, లోపలేసిరా. రాహుల్ గాంధీ గారిని పిలిచిర్రు, లోపలేసిరా. ఏలే కదా. మరి అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ఎందుకు చెప్పలేదు మీరు? సార్ మీరు ప్రజలకు ఎందుకు ఈ క్లారిటీ ఇవ్వలేకపోయినారు? ఇంత క్లారిటీగా చెప్తున్నా. మీరు చూపించక, ఈ వార్త చూపించక మిగతా చూపిస్తే నేనేం చేస్తా? బీజేపీ కూడా సోషల్ మీడియా నిందించింది, నువ్వు రేపు బెట్టింగ్ పెట్టినావు అనుకో, దానికి నేనేం చేస్తా? ఏం చేయలేను కదా. నీ ఛానల్ నీ ఇష్టం, నేనేం చేయగలుగుతాను? సో అధికారానికి కల్వకుట్ల కుటుంబం దూరమైన తర్వాత కాస్త పంచాయతీ ఉందంట. సో ఈ గ్యాప్ లో కవిత బీజేపీలోకి రాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది. సరే లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోరిక ఇంకో విషయమా ఆ కుటుంబ పంచాయతీలో బీజేపీలోకి రాబోతా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. నిజంగా కవిత బీజేపీలోకి రాబోతా ఉందా? ఇదంతా నేను అదే చెప్తాను. మీడియా మిత్రులకి తెలంగాణలో కొంచెం ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఉంది. అట్లా వాళ్ళ నిర్ణయాల్ని ప్రజల మీద రుద్దాలనుకుంటారు. పొద్దున్న లేస్తే చిన్నయసూరి పంచతంత్రంలో చెప్పినట్టు ఒక బాబునైనా పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే అది మేక కాదు నల్ల కుక్క అని నమ్మించేందుకు ప్రయత్నం చేసినట్టు ఈ రాష్ట్రంలో వామపక్ష భావజాలము, భారతీయ జనతా పార్టీ అంటే నచ్చనోళ్ళు, లేకపోతే ఇంకేదో ఐడియాలజీకి ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు పొద్దుగాలైతే ఒకటే పెట్టుకొని భారతీయ జనతా పార్టీని హౌ టు కంట్రోల్ అండ్ కర్టైల్ అని చూస్తూ ఉన్నారు. కానీ అన్నిసార్లు మీరు సక్సెస్ కారనేది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీలోకి నేను వస్తాను కవిత చెప్పిందా? రాష్ట్రానికి ఏమన్నా నకలు ఉందని అన్నా ఇట్లా మాట్లాడితే జర్నలిస్టులను తిట్టినావా అంటావు. ఏం చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంది? కవిత బీజేపీలోకి ఎందుకు వస్తుంది? కవిత ఎవరిని కలిసింది? ఎట్లా మాట్లాడతావు? నువ్వు అన్నం తింటున్నావు అని నేను కూడా అడగగలుగుతాను కదా. నువ్వు ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఇట్లాంటివి అడగవచ్చు కదన్నా. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. అడగ మీరు కూడా ఒప్పుకుంటారు. కేటీఆర్ అన్నాడు అధికారం దూరమైన తర్వాత 32 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మేము గెలుస్తుండే అన్నారు. సో బీజేపీ కూడా సోషల్ మీడియా వల్లనే అసత్య ప్రచారాల వల్ల మేము ఓడిపోయినామన్న క్లారిటీకి వచ్చిందా? ఇప్పుడు రఘునందన్ రావు సోషల్ మీడియా మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద మాట్లాడలేదు. మీరు అడిగే అడగోలు ప్రశ్నల మీద మాట్లాడతారు. ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు దానికి శాంక్టిటీ ఏంది అని అడుగుతున్నా. నీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని ఉంది కాబట్టి నువ్వు కవిత బీజేపీలోకి వస్తుందని రోజు పొద్దుగలైతే ఒక ఇట్లాంటిది స్క్రీన్ పెట్టి దాని ముంగటి నిల్చొని రేపు కవిత బీజేపీలోకి ఎల్లుండి హరీష్ రావు సంప్రదింపులు జరుపుతుండని మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఇదే ప్రశ్న పోయి హరీష్ రావును కేసీఆర్ని ఎందుకు అడగవు, లేదా రేవంత్ రెడ్డిని ఎందుకు అడగవు? మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు చెప్పులు దొడుకోమంటే దొడుకుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళు కవిత కోసం పోయి ముఖ్యమంత్రిని కలిసిరా, కాళేశ్వరం పోయి ముఖ్యమంత్రిని కలిసిరా అని ఎందుకు అడగవు? ఇది అడిగేందుకు రాదు. అల్కా దొరికింది భారతీయ జనతా పార్టీ, అల్కా బదనాం చేసేది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అరే యూట్యూబ్ ఛానల్ అని కేటీఆర్ ఏదో మాట్లాడిండి నాకెందుకు అంటే కడతావు దానికి? ఆయన కొంచెం మతి సోషల్ మీడియాలో ఆయనకు మతి భ్రమించింది. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనకు మతి భ్రమించింది. ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడుతున్నారు స్క్రీన్స్ పెట్టుకొని కావాలని అసత్య ప్రచారాలు కొన్ని ఛానల్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. కవిత భారతీయ జనతా పార్టీలో చేరుతుంది, దీనికి శాంక్టిటీ ఏంది, బేసిస్ ఏంది? అసలు ఈ ప్రశ్న అడగడం వెనకాల నీకు ఉద్దేశం ఏంది అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం లేదు. సోషల్ మీడియాలో ఎవరు రాసిండు? సోషల్ మీడియాలో నీ అసంటోడు రాసిండు, ఇంకోడు నేనంటే గిట్టనోడు రాసిండు, బీజేపీ అంటే గిట్టనోడు రాసిండు. వాడు బీజేపీని బదనాం చేసేందుకు, కవిత కేసులకి వెళ్ళి తప్పించుకునేందుకు బీజేపీలోకి పోతుంది. ఏమన్నా ఉందా అర్థం? పోయి కవితను అడుగు, లేకపోతే మా నడ్డా గారిని అడుగు చెప్తారు, లేదా కిషన్ రెడ్డి గారిని అడుగు చెప్తారు. ఇక ఎక్కడ అడగకుండా నీ జేబులో పెన్ ఉందని, నీ జేబులో సెల్ ఫోన్ ఉందని, అర్ధరాత్రి నీకు నిద్ర పడతలేదని, బెడ్రూమ్ లో కూర్చొని కవిత బీజేపీలోకి పోతుందని నువ్వు కలగాని నువ్వు దాన్ని సోషల్ మీడియాలో పెడితే దానికి ఏం శాంక్టిటీ ఉంటుంది? మాట్లాడే వాళ్ళని అడుగుతారు కదా సార్, ఎవరైనా సరే. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతలేను నేను. నువ్వు అడిగిన ప్రశ్నకు ఆధారం ఏంది అంటున్నా. ఇంత ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అనుకుంటున్నా, దానికి అడుగుతా ఉన్నా నేను. నేనేదో సోషల్ మీడియాకు భయపడ్డా, లేకపోతే ఇంకో టీవీకి భయపడ్డా నేను ఎప్పుడు లేను. నువ్వు ఇట్లా నిలబడితే రేపటిదాకా నిలబడతా. నువ్వు నన్ను 4 అడిగినప్పుడు నేను 2 అడుగుతున్నా. ఆ 2టికి నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి కదా అంటున్నా. సరే, ఏ బదనాం అయితే సోషల్ మీడియా చేస్తాను మీరు అంటా ఉన్నారు. సో ఆ మాటలనే మీ పార్టీలో ఉన్న కీలక నేతలు చెప్పిన సపోజ్ కవిత బీజేపీలోకి వస్తుందని ఎవరైనా చెప్పిరా? మా పార్టీ నాయకులు ఎవరైనా కవిత బీజేపీలోకి వస్తుందని చెప్పిరా? అన్న ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పినాక ఇంకో ప్రశ్నకు కవిత బీజేపీలోకి పోతుంది లేదా వస్తుంది అని మా బీజేపీ నాయకులు ఎవరైనా మీతో చెప్పిండ్రా? మా బీజేపీ బీట్ చూసే జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా చెప్పిండ్రా? పోనీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చెప్పిండ్రా? లేదు పోనీ కవితనే మీకు ఫోన్ చేసి నా పేరు చెప్పకు వార్త లీక్ చేయమని చెప్పిందా? దేర్ షుడ్ బి సమ్ శాంక్టిటీ అన్న. దయించి నేను నిన్ను కావాలని గొడవ పడుతున్నాను అనుకోవద్దు. విషయం చర్చకు వచ్చినప్పుడు
చెప్పేటప్పుడు ప్రజలకు అర్థం కావాలి. స్క్రీన్లు పెట్టుకొని నీకు నచ్చిన సిద్ధాంతం నువ్వు చెప్పుకుంటున్నావు, తప్పుందా నేను అన్న దాంట్లో? పొద్దున్నేస్తే స్క్రీన్లలో చెప్తలేరా మీరు? మీకు నచ్చింది మీకు చెప్తున్నారు. నువ్వో పార్టీకి చెప్తున్నావు, నేనో పార్టీకి చెప్తున్నా, ఆయనో పార్టీకి చెప్తున్నా, ఇంకొక పార్టీకి చెప్తున్నావు. మేమేమైనా వద్దంటున్నావా? మేమైనా బ్యాన్ చేస్తామా వాటిని? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నీ ఇష్టం ఉన్నది నువ్వు మాట్లాడుకో. మా కాలోజీ టీవీకి అయితే ఏ పార్టీతో సంబంధం అన్న లేదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేదు, వాస్తవాలే మాట్లాడుతాను. మీరు చెప్పిన మాటలే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవిత లోపడేసుకున్న మాట మీరే చెప్పారు. కేసీఆర్ అవినీతికి పాల్పడని మీ పార్టీలో కీలక ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి లోపడేసామన్న కేసీఆర్ గారు అవినీతి మాటలు మేము చెప్పాం. ఆ కుటుంబం అవినీతి పాల్పడ్డది అని చెప్తా ఉన్నాం. కానీ కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ తో సంబంధం ఉందని నీ మాటతో నేను విభేదిస్తున్నా. అక్కడ నీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తా ఉన్నా. ఎందుకో చెప్తా విను. కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు సోనియా గాంధీని పిలవలేదా మేము? తెలిసినారు. కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు రాహుల్ గాంధీని పిలవలేదా? కవితను పిలిచిన ఈడీ ఆఫీస్ కు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాని పిలవలేదా? మరి సోనియా గాంధీని రిమాండ్ చేయలేదు కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసి దేశంలో ఎన్నికలు కొట్లాడినాయా? రాజస్థాన్ ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి కొట్లాడినాయని రాస్తావా? అడుగుతావా అట్లా? అది అడగలేనివి, అది రాయలేనివి, ఇక్కడ ఎందుకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నావు? సార్ అనుమానం సోనియా గాంధీ కంటే కవిత పెద్దదా? లిక్కర్ స్కామ్ సోనియా గాంధీ కంటే కవిత పెద్దదా? లిక్కర్ స్కామ్ లో ఇయ్యలేకపోతే రేపు అవుతుంది, నేషనల్ హెరాల్డ్ ఇయ్యలేకపోతే రేపు అవుతుంది సోనియా గాంధీ. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేయాల్సినటువంటి డ్యూటీ కదా. ఇక్కడ ప్రజలకు అనుమానం కలిగిందంటే ఎక్కడ కలిగలేదు, మీడియా మిత్రులకు అనుమానం కలిగింది. ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాళ్ళని పిలిచారు, తీసుకుపోయి లోపడేశారు. కవిత రెండు మూడు సార్లు పిలిచారు కదా, లోపడేయలేదంటే సార్ నిజంగా నేను కలిసిపోయినారు. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని పిలిచిర్రు, లోపలేసిరా. రాహుల్ గాంధీ గారిని పిలిచిర్రు, లోపలేసిరా. ఏలే కదా. మరి అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ఎందుకు చెప్పలేదు మీరు? సార్ మీరు ప్రజలకు ఎందుకు ఈ క్లారిటీ ఇవ్వలేకపోయినారు? ఇంత క్లారిటీ చెప్తున్నా. మీరు చూపించక, ఈ వార్త చూపించక మిగతా చూపిస్తే నేనేం చేస్తా? బీజేపీ కూడా సోషల్ మీడియా నిందించిందని నువ్వు రేపు బెట్టింగ్ పెట్టినావు అనుకో, దానికి నేనేం చేస్తా? ఏం చేయలేను కదా. నీ ఛానల్ నీ ఇష్టం, నేనేం చేయగలుగుతాను?